హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్ను టాక్స్. ఈరోజైతే నేను బెండకాయతో ఒక వెరైటీ చేయబోతున్నాను అనమాట. మనకి ఏదైనా ఎప్పుడైనా కొత్తగా తినాలని అనిపిస్తూ ఉంటుంది. రొటీన్ కూరగాయలు అయినా సరే కొంచెం వెరైటీగా చేసుకొని తినాలని అనిపిస్తూ ఉంటుంది కదా. నేనైతే ఈరోజు ఒక బెండకాయతో వెరైటీ చేస్తున్నాను ఫ్రెండ్స్. బెండకాయలు ముందుగా పొడుగ్గా ఇలా చూపిస్తున్న విధంగా వీడియోలో కట్ చేసుకొని పెట్టుకోండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, అలానే రుచికి సరిపడినంత కారం, అలాగే కొంచెం పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోండి. కొంచెం గరం మసాలా స్వస్తిక్ తీసుకున్నాండి, చాలా బాగుంటుంది. అలానే ధనియాల పొడి కూడా వేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కరివేపాకు కూడా వేసుకోండి. ఆ ఫ్లేవర్ వేయించేటప్పుడు అరోమా చాలా బాగుంటుంది కరివేపాకు వేసుకుంటే. ఇప్పుడు కొంచెం పల్లీలు కూడా వేస్తున్నాను, కొంచెం నమిలేటప్పుడు పంట కిందకు బాగుంటాయని. అలానే శనగపిండి, ఇంకా బియ్యం పిండి కూడా వేసుకోండి. ఫస్ట్ ఒకసారి కలిపేసుకోండి, తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ మామూలుగా కలిపేసుకుంటే ఉప్పు కారాలు అన్నీ కూడా మంచిగా కలుస్తాయని. ఇప్పుడు తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. ముందే ఎక్కువ వేసేస్తే లూజ్ అయిపోతుంది. పకోడీలు కరెక్ట్గా రావాలంటే కొంచెం కొంచెం పోసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకోండి హీట్కి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొని పకోడీలా వేసుకొని వేయించేసుకోండి. డీప్ ఫ్రై చేసుకుంటమే, పెద్ద కష్టమేం కాదండి. మన ఇంట్లో పకోడీ, ఆనియన్ పకోడీ ఎలా వేసుకుంటాం అంతే, అలా వేసుకోండి. మన ఆయిల్కి సరిపడినంత వేసుకొని ఒక్కసారి కలపమాకండి. కొంచెం వేగిన తర్వాత అప్పుడు నిదానంగా గరిటెతో కలపండి. పైకి కిందకి కొంచెం నిదానంగా కలపండి. మళ్ళీ పచ్చిది ఏమన్నా ఉంటే అంటుకుపోకుండా ఉంటుంది అన్నమాట. ఇంకంతే, తీసేసుకుంటామే. నేనైతే కొత్తగా ట్రై చేశాను, చాలా బాగుంది. పప్పుచారులో ఏమన్నా పప్పు సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుంది అన్నమాట ఈ రెసిపీ. బెండకాయతో మనం బెండకాయలు ఫ్రై చేసి పల్లీలు అలా చేస్తాము, నార్మల్ ఫ్రై కూడా చేస్తాం కదా. అలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి, ఇది కొత్తగా ఉంటుంది అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. ఎలా వచ్చింది అనేది కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి గాయ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.